ఇంటి దగ్గర అవసరమని తనకు తోచినవన్నీ కొని 2 సంచుల్లో వేసుకుని పూర్ణ దగ్గరకొచ్చి, పూర్ణ, ఇవిగో చూడు. నాకు తోచినవి కొని తీసుకొచ్చాను. ఇంకా కావాలంటే అడుగు అన్నాడు రామకృష్ణ. మోకాళ్ళలో తల పెట్టుకుని వీధి వసారాలో కూర్చున్న పూర్ణ తల పైకెత్తి శూన్యంగా చూసింది. ఈ లోకంలో లేని మనిషిలా చూసింది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఏదీ గమనించలేనట్లుగా ఉన్నాయి ఆ చూపులు. రామకృష్ణ జాలిగా, ఏంటిది పూర్ణ, ఎందుకిలా బాధపడుతున్నావు? మీ అమ్మగారిని నేను దగ్గరుండి ఎక్కడా దిగిపోకుండా జాగ్రత్త పడుతూ హైదరాబాద్ తీసుకుపోతాను. అసలు మనం ఈ ఊళ్ళో ఉండదు. పెద్ద పెద్ద సిటీల్లో మన విషయం ఎవరూ పట్టించుకోరు. మీ అమ్మగారిని ఎక్కడో ఒక చోట మంచి హాస్పిటల్లో చేర్పిద్దాం. తప్పక నయమవుతుంది అన్నాడు. పూర్ణ లేచి రామకృష్ణ పాదాల మీద వాలిపోయింది. రామకృష్ణ సిగ్గుపడుతూ గాబరా పడుతూ, లేలే, ఏంటిది అన్నాడు. నన్ను లేవమనకండి. కొన్ని క్షణాల క్రితం వరకు నా చుట్టుపక్కల అందర్నీ ద్వేషిస్తూ, చేదరించుకుంటూ, అసహించుకుంటూ గడిపాను. నన్ను మళ్ళీ మనుషుల్లో, మానవత్వంలో, ఈ లోకంలో నమ్మకం కలిగించుకోనియండి. ఛ! ఎందుకలా కుమిలిపోతావ్? నలుగురిలో నువ్వలా మాట్లాడ్డం అది అంత బాగాలేదనుకో. కానీ నాకు తెలుసు అది నువ్వు కాదు. చివ్వున తలెత్తింది పూర్ణ. మీకు తెలుసా నేను కాదని? అవును, నేను కాదు. మళ్ళీ నేను నేనుగా జీవించగలనా? అసలు జీవితముందా నాకు? జీవితమంతా నీ ముందే ఉంది. లే! అభిమానంగా లేవనెత్తాడు రామకృష్ణ. ఎవరో దేవతను చూస్తున్నట్లు ఆరాధనాభావంతో రామకృష్ణను చూడసాగింది పూర్ణ. రామకృష్ణ ఇబ్బందిగా నవ్వి, నేనొస్తాను అని బయలుదేరాడు. పూర్ణ రామకృష్ణ వెనకాలే వచ్చి వెదురు తడిక ముయ్యబోయింది. ఆ తడిక దాటిన రామకృష్ణ బొమ్మలా నిలబడిపోయాడు. ఎదురుగా నవ్వుతూ నుంచునుంది అమృత. పూర్ణని తలెత్తి చూడకుండానే రామకృష్ణని సూటిగా చూస్తూ, బాగున్నారా అంది. రామకృష్ణ మాట్లాడలేదు. తడిక మీదున్న అతడి చెయ్యి ఆ వెదురు తడికను గట్టిగా పట్టుకుంది. అదేంటండి, అప్పుడే మర్చిపోయారా నన్ను? నవ్వుతూనే అడిగింది అమృత. అప్పటికీ రామకృష్ణ మాట్లాడలేదు. అమృత ముఖం మీద నుంచి చూపులు తిప్పుకోనూ లేదు. నాతో మాట్లాడరా? మాట్లాడ్డానికి కూడా పనికిరానంత కాని పనులు చేశానా నేను? ఈ మాటలతో మెరుపు కొట్టినట్లు త్రుళ్ళిపడి పూర్ణ ముఖంలోకి ఒకసారి చూసి, అమృత అన్నాడు బాధగా. నా పేరు అమృత మాత్రమే కాదు, అమృతవల్లి. వల్లి అంటే తెలుసుగా, తీగ. ఆశ్రయం లేకుండా నిలవలేని తీగ. బ్రతుకు తెరువు కోసం ఇక్కడికొచ్చాను. వస్తాను. నవ్వుతూనే వెళ్ళిపోయింది అమృత. శిలా విగ్రహంలా నిలబడిపోయిన రామకృష్ణను కొన్ని క్షణాలు చూసి, మీరు వెళతారా? తడికి వేసుకుంటాను అంది పూర్ణ. త్రుళ్ళిపడి ఒకసారి పూర్ణని చూసి గబగబా వెళ్ళిపోయాడు రామకృష్ణ. అలా వెళ్ళిపోతున్న రామకృష్ణనే చూస్తూ తడిక దగ్గరే నిలబడ్డ పూర్ణ, ఏం చేస్తున్నావే అమ్మాయి అంటూ తడిక తోసుకుని స్వతంత్రంగా లోపలికొచ్చిన గంగా భగీరథి సామాన్రాలు గోపెమ్మను చూసి చిరాకు పడిపోతూ, ఎందుకొచ్చావ్ అంది కసురుతున్నట్లు. సరిగ్గా ఈ సమయంలో బోడిగుండు మీద ముసుగు సవరించుకుంటూ గోపెమ్మ రావడం ఏదో అపశకునంలా తోచింది పూర్ణకి. గోపెమ్మ వితంతువైనందుకు కాదు, అలాంటి నమ్మకాలు పూర్ణకి లేవు. కాని ఆమె బ్రతుకు ఈ వక్ర మార్గానికి మళ్ళడానికి కారణం గోపెమ్మ దూరపు బంధువే. అతనలా చెప్పుకునేవాడు. అప్పుడప్పుడు గోపెమ్మ ఇంటికొచ్చేవాడు. అతనితో మొదటి పరిచయం అలాగే జరిగింది. ఎవరూ లేని తనను ఉద్ధరిస్తానంటూ వచ్చి తన ఆస్తి కాజేశాడు ఆ మొదనష్టపోడు అని గోపెమ్మ అతన్ని తిట్టిపోస్తుంది. తన దురదృష్టానికి పాపం గోపెమ్మ ఏ విధంగానూ కారకురాలు కాకపోయినా గోపెమ్మను చూడగానే ఏదో మనసులో జ్వాలలు లేస్తాయి పూర్ణకి. గోపెమ్మ తనను ఎవరు ఆదరిస్తున్నారో, ఎవరు చేదరించుకుంటున్నారో పట్టించుకోదు. ఆంధ్రళ్లకు వెళుతుంది. తనకేం కావలసినా ఎవరినంటే వాళ్ళని నిస్సంకోచంగా అడుగుతుంది. వాళ్ళు చేదరించుకున్నా, విదిలించుకున్నా పట్టించుకోదు. అందరి సమాచారాలు సేకరిస్తుంది. అక్కడి మాటలిక్కడ, ఇక్కడ మాటలక్కడ జారేస్తుంది. అమ్మాయి, ఆ పొంతులమ్మ మీ ఇంటికి ఎందుకొచ్చిందో నీకు తెలుసా? గుండు మీద నుంచి జారిపోతున్న మల్లు పంచె గుండు మీదకి లాక్కుంటూ అడిగింది గోపెమ్మ. ఈ మాటలతో పూర్ణ చిరాకు ఎగిరిపోయింది. ఏ పొంతులమ్మా? అదేంటి అలా అడుగుతావు? ఇందాక నీ గుమ్మ ముందు నిలబడి ఆ అబ్బాయితో మాట్లాడలే, ఆ పొంతులమ్మే. ప్రత్యేకం అడిగడిగి నీ ఇల్లు వెతుకుంటూ వచ్చింది. నా ఇల్లు వెతుకుంటూ వచ్చిందా? ఆహా, నీ ఇల్లే. అన్నపూర్ణ ఇల్లెక్కడని స్పష్టంగా అడిగితేను, చెడిపోయిన అన్నపూర్ణ అని స్పష్టంగా అడిగిందా అమ్మాయి? సందేహం లేదు, నిన్నే వెతుక్కుంటూ వచ్చింది. ఆ పొంతులమ్మ నీకు తెలుసా? చెడిపోయిన అన్నపూర్ణ అని అడిగిందా? అవును, అలాగే అడిగింది. కావాలంటే మా పక్కింటి కామాక్షమ్మని అడుగు.
ఆ అమ్మాయి అలా అడుగుతుంటే కామాక్షం కిసుక్కున నవ్వింది. చెప్పొద్దు, నాకు మండుకొచ్చింది. కొత్త ఊళ్ళో ఇల్లు గుర్తుపట్టాలంటే ఏదో ఒక ఆనమాలుండొద్దు. ఆవిడలా అడిగిందంటే తప్పేముంది? ఆవిడ పంతులమ్మ. అయ్యోరామ్మా, నీకు తెలీదు? పొద్దున్ననగా వచ్చింది ఇంగ్లీష్ బడిలో చెప్పడానికి. ఇంగ్లీషు పంతులమ్మ. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఏ మాటకి ఆ మాట అమ్మాయి. ఆ అమ్మాయి మాత్రం బంగారు బొమ్మ. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. నువ్వే అందగత్తెవనుకుంటే నిన్ను మించిపోయింది. ఎక్కడుంటోందావిడ? ఇంగ్లీషు బడి రాజుగారు. జాగ్రత్త జాగ్రత్త అని 10 సార్లు చెప్పి భాస్కర్రావు ఇంట్లో 2 గదుల వాటాలు దింపారు. ఇంకా ఆవిడ ఒంటి మీద ఈగ వాలదు. భాస్కర్రావు ఇంట్లోనా? ఆ, అక్కడే. భాస్కర్రావు పంతులమ్మగారు పంతులమ్మగారు అంటూ దండాలు పెడుతున్నాడు. భాస్కర్రావు దండం పెట్టాడంటే ఊరంతా పెడుతుంది. పూర్ణ నోట మాటరాక నిలబడిపోయింది. గోపెమ్మ దృష్టి రామకృష్ణ అప్పుడే తెచ్చి పడేసిన సంచిలపైన పడింది. అమ్మాయి, ఒక గిన్నెడు పంచదార ఇవ్వవే అంది యావగా. పూర్ణ యాంత్రికంగా పంచదార అందిస్తుంటే గోపెమ్మకు మతిపోయింది. కొద్దిగా కందిపప్పు, కాస్త కాఫీ పొడి అంటూ ఒక్కొక్కటి బెదురుతూ అడగసాగింది. పూర్ణ అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చేస్తుంటే గోపెమ్మ తెల్లబోయి చూసింది. పూర్ణ గోపెమ్మను చూడడం లేదు, ఎక్కడో చూస్తోంది. ఆ తల్లి పిచ్చి దీనికి అంటుకుంది. అసలు ఈ వంశంలో అంతే అని గొణుక్కుంటూ పూర్ణ ఇచ్చినవన్నీ కొంగున మూటగట్టుకుని ఆలస్యం చేస్తే పూర్ణ మనసు మార్చుకుని ఇచ్చినవన్నీ లాక్కుంటుందేమో అన్నట్లు గబగబా వెళ్ళిపోయింది. భాస్కర్రావు చెల్లెలు సరళ సిటీలో చదువుకుంటోంది. వారం వారం ఇంటికొస్తుంది. ఆ సెలవులకి ఇంటికి రాగానే అమృత తమ ఇంట్లో ఉండడం చూసి పొంగిపోయింది. ఒక చదువుకున్న యువతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్ తమ ఇంట్లో ఉండడం చాలా గొప్పగా తోచింది ఆ పిల్లకి. ఆ పల్లెటూళ్ళలో చదువుకున్న మగవాళ్లే తక్కువ, చదువుకున్న ఆడపిల్లలు మరీ తక్కువ. అంచేత తన హై స్కూల్ చదువు ఆ పిల్ల ప్రాణానికి యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లుగా ఉంది. భాస్కర్రావు తర్వాత 10 ఏళ్లకు పుట్టింది సరళ. మధ్యలో ఇద్దరు పోయారు. సరళకు 2 నెలల వయసులోనే పరందామయ్య పంతులు పోయాడు. అప్పట్నుంచి సరళను తనే తండ్రిలా అపురూపంగా పెంచాడు భాస్కర్రావు. తను చదువుకోకపోయినా చెల్లెల్ని సిటీలో దూర బంధువులింట్లో ఉంచి ఖర్చులు భరించి చదివిస్తున్నాడు. తీరిక దొరికినప్పుడల్లా వెళ్ళి చెల్లెలి మంచి చెడ్లు కనుక్కునొస్తుంటాడు. క్షణాలలో అమృతని పరిచయం చేసుకుని టీచర్ టీచర్ అంటూ అమృత చుట్టూ తిరగసాగింది సరళ. సరళకు వేషభాషల్లో పట్నం ధోరణున్న మాటల ధోరణి, ఆలోచన తీరు మాత్రం పక్కా పల్లెటూరు బాపతవే. ఆ పిల్ల అమాయకత్వము, కలుపుగోల్తనము కూడా అమృతకు నచ్చాయి. అదీగాక ఆ భాస్కర్రావుని మంచి చేసుకుంటే ఇంకా ఊళ్ళో నీకెదురులేదు అని లలిత మరీ మరీ చెప్పింది. అంచేత సరళతో స్నేహంగా మాట్లాడుతూ నీకేమైనా తెలియకపోతే అడుగు చెప్తాను అంది. సరళ పకపకా నవ్వుతూ ఈ ఊళ్ళో మీకెవరి గురించైనా తెలియకపోతే నన్ను అడగండి అంది. అందరి గురించి తెలుసా? ఆ, అందరి గురించి. మూల గుడి పక్కన మంగమ్మ గురించి, రాజుగారి రత్తమ్మ గురించి, అగ్గిపెట్టె గోపెమ్మ గురించి. పూర్ణ గురించి తెలుసా? అదా, అది దెయ్యం పిశాచం, ఈ ఊరికి పట్టిన శని, మా పాలిట శాపం. అదేం? ఏమని నిదానంగా అడుగుతున్నారా? అది ఎలాంటిదో చెప్పినా నమ్మలేరు. ఎవరితోనూ లేచిపోయింది. నానా తిరుగుళ్ళు తిరిగి గతిలేక మళ్ళీ ఈ ఊరికొచ్చింది. సిగ్గు లజ్జ వదిలి తెగబడి తిరుగుతోంది. కానీ నేను మరోలా విన్నానే. తన మాటలు అబద్ధమని అనుకుంటున్నందుకు సరళకు రోషం వచ్చింది. ఏం విన్నారు? నా మాట నిజమవునో కాదో ఎవరినైనా అడగండి. ఊళ్ళో అందరికీ తెలుసు దాని బండారం. అది కాదు, మీ అన్నయ్య గారు ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నారని విన్నాను. సరళ ముఖం నల్లబడిపోయింది. అదా, అది నిజమే. మా అన్నయ్య చాలా మంచివాడు. ఎంత నిష్టో తెలుసా? ఈ చుట్టుపక్కల శుభానికి కాని అశుభానికి కాని మా అన్నయ్యనే పిలుస్తారు. అన్నయ్య చదివినంత బాగా ఎవరూ మంత్రాలు చదవలేరు. అదే ఆ మైలు మరిది. మా అన్నయ్య మనసు మారిచేసింది. మంచివాణ్ణి చేసి వలలో వేసుకుంది. ఈ సంగతి విన్నప్పుడు మా అమ్మ తలకొట్టుకుని ఏడ్చింది. ఆ దరిద్రపు గుట్టిదాంతో పెళ్ళేమిట్రా అని అన్నయ్యని బ్రతిమాలుకుంది. అన్నయ్య మంచివాడే, కాని అమ్మ మాట వినలేదు. అమ్మ ఇంకా కుమిలి కుమిలి ఏడ్చింది. నేను ఏడ్చాను. లేకపోతే ఆ చండాలపతి నాకు వదిన కావడమేమిటి? నేను అన్నయ్యతో చెప్పాను. ఆ శని చచ్చిందాన్ని చేసుకోకురా అన్నయ్య అని. అన్నయ్య ఏమన్నాడో తెలుసా? అంతా నీకోసమేనమ్మా. నాకోసమట. ఆ చెడిపోయిన దాన్ని చేసుకోవడం ఎవరైనా నమ్ముతారా? అసలు దాన్ని అన్నయ్య చేసుకుంటే నాకు పెళ్ళవుతుందా? అమ్మ ఆ మాట అంటే అన్నయ్య నవ్వుతాడు. ఈ భాస్కర్ సంగతి నీకు తెలీదమ్మా. మన సరళకి బంగారం లాంటి మొగుడిని తెస్తాను అంటాడు. అన్నయ్య మంచివాడే, కాని తనకెంత తోస్తే అంత. సరళ ఆగింది.
భాస్కర్ గురించి చెడుగా ఏం చెప్పవలసొచ్చినా సరళ మంచివాడే కాని అంటూ ప్రారంభించడం గమనించి అమృత లోలోపల నవ్వుకుంది. ఆ పిల్లకి అన్న మీద ప్రేమాభిమానాలు, భయభక్తులు కూడా ఉన్నాయని అర్థం చేసుకోగలిగింది. అయినా ఆ పీడంతా వదిలిపోయిందిలేండి. ఆ శనిమోహాన్ని చలపతి శాస్త్రి గారు మేనల్లుడు రామకృష్ణే చేసుకుంటానని ఎగబడ్డాడటగా. ఆ రోజే మా అమ్మ గుడికి వెళ్ళి లక్ష్మీదేవికి సహస్ర నామార్చన చేయించింది. సత్యనారాయణ వ్రతం కూడా చేస్తుందట. అన్నయ్య మాత్రం ధూమ్ధాంలాడుతున్నాడు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానంటున్నాడు. అలాంటి బజారు మనిషిని పెళ్లి చేసుకోవడం కోసం మొగాళ్ళిలా ఎగబడ్డం గమ్మత్తుగా లేదు. అమృత ఏదో సమాధానం చెప్పేలోగానే దగ్గరగా వేసున్న తలుపులు తీసుకుని మండుతున్న కళ్ళతో ఎదురుగా నిలబడింది పూర్ణ. పూర్ణని చూడగానే తమ మాటలన్నీ వినదని అర్థమైపోయింది అమృతకి. సరళ పూర్ణని దెయ్యాన్ని చూస్తున్నట్లు చూస్తూ చేదరించుకుంటూ నువ్వెందుకొచ్చావిక్కడికి అంది. పూర్ణ తలుపు చెక్క చేత్తో పట్టుకుని వయ్యారంగా నిలబడి ఏం ఎందుకు రాకూడదు, కాబోయే అత్తవారింటికి రాకూడదా అంది. సరళకు మండిపోయి నీకెన్ని అత్తవారిళ్ళు అంది. పూర్ణ వెటకారంగా నవ్వుతూ నీకెందరు నాన్నలో అన్నీ అంది. సరళ జ్వలించిపోతూ ఛీ నోర్మి అని అరిచింది. నేనన్న దాంట్లో తప్పేముంది? మీ అన్నయ్య తను చలపతి శాస్త్రి కొడుకునని బాహాటంగా చెప్పుకుంటున్నాడు. మరి నువ్వెవరు కూతురివి? సరళ కింద కూలబడి చేతులతో మొహం కప్పుకుని ఏడవసాగింది. ఇదంతా చూస్తున్న అమృత సహించలేకపోయింది. ఒక ఆడది ఇంత రాక్షసంగా ప్రవర్తించగలదని ఎవరైనా చెప్తే నమ్మలేకపోయేదాన్ని. ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే రాక్షసత్వం అంటే ఏంటో అర్థమవుతోంది. ఒక గంటగా గుమ్మ ముందు నిలబడి మీ మాటలు వింటున్నాను. సరళ మాటల్లో మీకు ఏ విధమైన రాక్షసత్వము కనిపించలేదు. హాయిగా వింటూ ఆనందించారు. బహుశా మీ మనసులోనూ అలాంటి రాక్షసత్వమే ఉంది కాబోలు. నోర్మి, ఎవరు రమ్మన్నారు నిన్ను నా ఇంటికి? ఏం, మీరు మా ఇంటికి వెతుక్కుంటూ రాగలేంది నేను మీ ఇంటికి రాకూడదా? నేను నీ ఇంటికి వెతుక్కుంటూ రాలేదు. ఏమో మరి, గోపమ్మ చెప్పింది. చెడిపోయిన పూర్ణ ఇల్లెక్కడా అని వెతుక్కుంటూ వచ్చారని. చెడిపోయిందని వెతుక్కుంటూ వచ్చేటంత చెడిపోయిన వాళ్ళు ఎవరా అని ఆశ్చర్యపోయాను. అమృతముఖం పాలిపోయింది. ఛీ, సిగ్గు ఎగ్గులేని నీతో నాకు మాటలేమిటి? పూర్ణ తాచుపాములా తలెత్తింది. కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి. నాకెందుకుండాలి సిగ్గు ఎగ్గు? నేను మరొకరికి కాబోయే మొగుణ్ణి కాకుండా చేయడానికి పనిగట్టుకుని రాలేదే. షటప్, గెటౌట్! పిచ్చిదాన్ని అరిచింది. పూర్ణ నవ్వింది. ఈ గెటౌట్ అనే మాట నాకు కొత్తది కాదు. అనేక రూపాల్లో ఈ మాట వింటూనే ఉన్నాను. కానీ మీరు టీచర్ కదా, పిల్లలకు మంచి చెడు చెబుతారు కదా. వాళ్లకు చెప్పబోయే ముందు మీరు కూడా కాస్త ఆ రెండింటికి సరైన అర్థాలు తెలుసుకోండి. చరచరా వెళ్ళిపోయింది పూర్ణ. నుదుట విభూది రేఖలు ధరించి ఇది ప్లవంగనామ సంవత్సరం, ఆశ్వయుజ శుక్లపక్ష విధియ బుధవారం, ఉత్తర పల్గుణ నక్షత్రం, పగలంతా వర్జం లేదు అంటూ ఇంటింటికి తిరిగే భాస్కర్రావును ఆ ఊళ్ళో ఎవరూ మరిచిపోలేదు. చలపతి శాస్త్రి భాస్కర్రావుకు చెప్పించిన చదువు, డిగ్రీ తెచ్చుకుని ఉద్యోగం సంపాదించడానికి పనికిరాకపోయినా లావాదేవీలలో తలదూర్చి తను బాగుపడ్డానికి పనికొచ్చింది. సిద్ధయ్యకు లక్ష్మయ్యకు గడ్డివామి దగ్గర పోట్లాటొచ్చింది. అప్పుడు సిద్ధయ్యను ఎగదోసి కోర్టులకెక్కించింది భాస్కర్రావే. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. భాస్కర్రావుకు అన్ని విషయాలు తెలుసు. ఏ కేసుకు ఎలాంటి లాయర్ని పట్టుకోవాలో, ఎలాంటి లాయరు సునాయాసంగా వాదించి నిజాన్ని అబద్ధంగా నిరూపించగలడో, కోర్టులో పనులు జరగాలంటే ఎవరికలా చెయ్యి తడపాలో, ఇలాంటి విషయాలన్నీ అతడికి కరతాళమలకం. సిద్ధయ్య కేసులో గెలిచాడు. తన పార్టీ వాళ్ళకి ఘనంగా విందు కూడా చేశాడు. అయితే వెధవ గడ్డివాము కోసం సుక్షేత్రం లాంటి 2 ఎకరాల పొలం నాశనమైనందుకు లోపల ఎంత బాధపడ్డాడో పైకి ఎవరికీ తెలియనేలేదు. ఆ సందర్భంలోనే భాస్కర్రావు మొదటిసారిగా తనకి 2 ఎకరాల మెరక పొలం కొనుక్కోగలిగాడు. అలాగే అతడు పొలం గట్టు విషయాల్లో తగాదా పడిన నారయ్యని, వారసత్వ తగాదాల్లో చిక్కుకున్న సుబ్బయ్యని, కాలవగట్టు తగాదాల్లో తలలు పగలగొట్టుకున్న సింహాచలాన్ని, ఇలా చాలా మందిని కోర్టులకు తీసుకువెళ్లాడు. వ్యవహారాలు నడిపించాడు. కేసులు గెలిపించాడు. 10 ఏళ్లు తిరగకుండానే 12 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెరక సంపాదించుకోగలిగాడు భాస్కర్రావు. ఒక పెంకుటిల్లు కూడా కట్టించుకున్నాడు. నడుమింట్లో తూగుటుయ్యాల పెట్టించుకుని ఆ తర్వాత భాస్కర్రావు తద్దినాలు పెట్టించడానికి, పౌరోహిత్యాలు చేయడానికి వెళ్లడం మానుకున్నాడు. అతని రూపం కూడా మారిపోయింది. నున్నని గుండు, ఆ వెనకాతల పిలక మాయమయ్యి క్రాఫింగ్ వచ్చేసింది. కావిరంగు పంచె పైకండుగా మారిపోయి పైజామా లాల్చీలొచ్చాయి. ఊళ్ళో జనానికి భాస్కర్రావు పట్ల విపరీతమైన భయభక్తులున్నాయి.
అతను చదివినంత బాగా మరొకళ్ళు మంత్రాలు చదవలేరని వాళ్ళ నమ్మకం. క్రాఫింగు బ్రాహ్మడు పౌరోహిత్యానికి పనికిరాడని అనుమానమున్నా వాళ్ళు భాస్కర్రావునే బ్రతిమాలుకుంటారు. భాస్కర శాస్త్రి భాస్కర్రావుగా పేరు మార్చుకున్నా వాళ్ళకది అభ్యంతరంగా తోచలేదు. అవును మరి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ మాత్రం పేరు నాగరికంగా లేకపోతే ఎలా అనుకున్నారు. క్రాఫింగ్ ఉంటేనే భాస్కర్రావే ఏదో ప్రాయశ్చిత్తం కూడా చేసేస్తాడు. ఆయనకు ప్రాయశ్చిత్త కాండాలన్నీ తెలుసు అని బ్రతిమాలి అతన్నే పూజలకు పునస్కారాలకు పిలుచుకుని వెళ్ళేవారు. ఇటీవల భాస్కర్రావు రాజకీయాల్లో కూడా దిగాడు. కుమ్మరివాడకు శాలెవాడకు చివరకు మాలవాడకు కూడా తిరిగి అందరూ సమానమే అని మాట్లాడుతున్నాడు. వాళ్ళందరికీ అవసరాల్లో అప్పులిస్తున్నాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. భాస్కర్రావు తీసుకునే వడ్డీ మారువడి తీసుకునే వడ్డీ కంటే కొంచెం తక్కువ. ఆ అలగా జనానికి అంతటికీ భాస్కర్రావు దేవుడు. వాళ్ళల్లో చాలామంది అప్పులు పాలై తమ భూములు పోగొట్టుకున్నారు. భాస్కర్రావు ఆస్తి మరికాస్త పెరిగింది. భాస్కర్రావు మాలవాడలో కూడా తిరుగుతూ అందరూ సమానమే అంటున్నందుకు కొందరు భాస్కర్రావు మీద కోపం తెచ్చుకున్నారు. కానీ ఎక్కడెక్కడ తిరిగితేనే వచ్చిరాగానే తలారా స్నానం చేస్తాడు, శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు అని భాస్కర్రావుకు సన్నిహితులు ఘంటాపదంగా చెప్పడంతో మిగిలిన వాళ్ళు చచ్చినట్లు గౌరవించారు. గౌరవించకపోతే ఎలా? అతనికి సిటీలో కూడా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి. ఏమైనా చేయగలడు. ఏ ఇద్దరి మధ్యనైనా తగాదా పెట్టగలడు, కోర్టులకు ఎక్కించగలడు, సర్వనాశనం చేయగలడు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి, మునసబు కరణాలకి అందరికీ భాస్కర్రావు మద్దతు కావాలి. అందుకే తమ ఊరికి కొత్తగా వచ్చిన రామకృష్ణకి భాస్కర్రావు గొప్పతనాన్ని వివరించి చెప్పడానికి పూనుకున్నారు పెద్ద మనుషులు. అందరూ ఆ రోజు చలపతి శాస్త్రి ఇంటికే వచ్చారు. భాస్కర్రావు సంగతి మీకు తెలీదు రామకృష్ణయ్య గారు. అతడు ఎందరెందరినో కేసులు గెలిపించాడు. ఇక సొంతంగా తన కేసులు నెగ్గుకు రాలేడా? లేని సాక్ష్యాలు పుట్టించగలడు, కొత్త దస్తావేజులు సృష్టించగలడు. ఎందుకులేండి, మీ మేలు కోరి చెప్తున్నాను. కోర్టుల వరకు పోకుండా ఈ వ్యవహారం సవ్యంగా పరిష్కరించుకోండి. పాపం భాస్కర్రావు సగం ఆస్తిస్తే కోర్టుల వరకు ఈ విషయం పోనివ్వను అంటున్నాడు. మీరైనా న్యాయం ఆలోచించండి. న్యాయంగా అంతా అతందే కాదటండి, పోని అని సగం మిమ్మల్ని ఉంచుకోమంటున్నాడు. రామకృష్ణ ఏం మాట్లాడకముందే లోపల నుంచి తాయారమ్మ గయ్యమంది. న్యాయమట న్యాయం. ఆ భాస్కర శాస్త్రి అందరి కొంపలు ముంచాడో అందరికీ తెలుసు. వాడు ఎవరి కొడుకో కోర్టుకు పోయి రుజువు చేసుకోమనండి. నా ఆస్తిలో చిల్లిగవ్వ వాడికివ్వను. మా రామకృష్ణయ్య అంత గాజులు తొడిగించుకుని కూర్చోలేదు. ఈ వ్యవహారం ఏదో మా రామకృష్ణే తేల్చుకోగలడు. అవదాని గొంతు సకలించుకుని, తాయారమ్మ గారు, ఎందుకండి గొడవలు? ఎటుపోయి ఎటొస్తుందో. పంతాలకు పోయి ప్రాణాలకే ముప్పొస్తే ఆస్తిపాస్తులు ఉద్ధరిస్తాయా అన్నాడు. ఆ మాటలతో తాయారమ్మ గతుకుమంది. భాస్కర్రావు చిరునవ్వుతో అతి తీయగా మాట్లాడుతూ అందరికీ కాదనకుండా అప్పులిస్తాడు. కానీ ఆ అప్పులు వసూలు చేయడానికి మాత్రం చిరునవ్వులు పనికిరావు. వడ్డీతో సహా అసలు రాబట్టుకోవడానికి రొక్కం చేతిలో లేకపోతే తాకట్టు వాకట్టుగా సంతకాలు చేయించుకోవడానికి కోటిగాడి బాణాకర్ర భాస్కర్రావుకు ఉపయోగపడుతుంది. ఎందుకు పనికిరాని కోటిగాడు కాలు మీద కాలేసుకుని తప్పతాగి కులాసాగా గడపడానికి భాస్కర్రావు ప్రాపకం పనికొస్తుంది. ఇది కూడా అందరికీ తెలిసిన రహస్యమే. ఈ గొడవంతా రామకృష్ణకి చాలా విసుగ్గా ఉంది. పోనీ అత్తయ్య, సగం ఆస్తి అతన్ని తీసుకొని మిగిలిన సగం నీకు చాలదా అన్నాడు. తాయారమ్మకి మండిపోయింది. ఏంట్రా నువ్వనేది? చూస్తూ చూస్తూ వట్టి పుణ్యానికి ఎవడికో ఆస్తి దారిపోయమంటావా? పరాయివాడు కాదుగా, గొణుగుతున్నట్లుగా అన్నాడు రామకృష్ణ. పరాయివాడు కాదు, ఎవడవాడు? చేదరించుకుంటూ అరిచింది తాయారమ్మ. తన కన్నతల్లి మీద ఎవడైనా ఇలాంటి అభాండాలు వేస్తాడా? ఆ భాస్కర్రావు సంగతి నీకేం తెలుసు రామకృష్ణ? కోర్టుకెళ్ళడానికి ఏమాత్రం ఆధారమున్నా తన తల్లిని లేదు కాని ఉంటే పెళ్ళాన్ని కూడా బోనికించి ఎన్ని కథలైనా చెప్పించగలడు. డబ్బు కోసం అతడు ఏ గడ్డైనా కరుస్తాడు. ఆధారాలు లేవు కనుకే ఆ పనికిమాలిన ఉత్తరం పట్టుకుని సగం ఆస్తి ఇవ్వమంటూ బేరానికి వస్తున్నాడు. నువ్వు భయపడకు. భయం కాదు, ఎందుకొచ్చిన గొడవలివి? విసుగ్గా అంటున్న రామకృష్ణను విస్తుపోయి చూసింది తాయారమ్మ. నాకు అర్థమైంది దేవుడోయ్. ఆ మాయదారిదాని వల్లో పడి దాంతో పడి పోవడానికి నన్ను సర్వనాశనం చేస్తున్నాడు రోయ్. చిన్నప్పటి నుంచి పెద్ద చేసి చదివించిన విశ్వాసమైనా లేదు దేవుడోయ్ అని కూలబడి రాగాలు ప్రారంభించింది. ఏడవకత్తయ్య, నీ ఆస్తి వ్యవహారం పరిష్కరించే వరకు పూర్ణని నేను పెళ్లి చేసుకోను అన్నాడు రామకృష్ణ. ఆ మాట అనగానే తాయారమ్మ ఏడు బాగిపోయింది. కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళి వెండి పళ్ళాల్లో గారెలు పులిహోర అందరికీ అందించింది. ఆ తర్వాత పెద్ద వెండి గ్లాసులతో కాఫీలు పట్టుకొచ్చింది.
లొట్టలు వేసుకుంటూ ఆ పలహారాలన్నీ తిని ఊదుకుంటూ కాఫీ తాగుతున్న ఆ పెద్ద మనుషుల్ని చూస్తూ కూర్చున్నాడు రామకృష్ణ. వాళ్ళ ముందు తమలపాకులు ఒక్కపొడి కూడా పెట్టి, మా రామకృష్ణ చదువుకున్నవాడే కాని చిన్నవాడు. వాడిని కాస్త మీరు ఒక కంట కనిపెట్టి చూడాలి అంది తాయారమ్మ. గారె ముక్క నోట్లో ఉండడం వల్ల ముద్ద ముద్దగా ఎంత మాట ఎంత మాట, నేను లేను అన్నాడు సుబ్బావధాని. కాఫీ గొంతు నిండా పోసుకుని ఎలాగైనా అర్థం వచ్చేలా తల ఊపాడు పంతులు. ఆ తాటకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయటమ్మా. ఏదో ఉత్తరముక్క పట్టుకుని ఆస్తంతా చేజిక్కించుకోవాలంటే మాటలా అన్నాడు పేరిశాస్త్రి పులిహోరలో జీడిపప్పులు ఏరుకుంటూ. వాళ్ళందర్నీ చూస్తున్న రామకృష్ణకు మతి పోతోంది. కలయో ఇది లేక వైష్ణవమాయో అన్నట్లుంది అతని పరిస్థితి. కానీ అతని మనసు మాత్రం చాలా తేలిక పడింది. పూర్ణని వెంటనే పెళ్లి చేసుకోనక్కర్లేదు. ఏంటిది? పూర్ణని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ పెళ్లి వాయిదా పడినందుకు ఆనందిస్తున్నాడా? పూర్ణని మోసం చెయ్యాలనుకుంటున్నాడా? ఆ నిర్భాగ్యురాల్ని నిర్దాక్షిణ్యంగా భాస్కర్రావు కోరలకు అప్పగించి ఊరుకోగలడా? ఏం కావాలి తనకి? ఏం చెయ్యాలనుకుంటున్నాడు తను? ఆలోచించలేకపోయాడు రామకృష్ణ. దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గని రోజుకొక రకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. ఆ పూజలు ఉత్సవాలు చూడాలనే కుతూహలంతో సరళతో కలిసి అమృత కూడా గుడికొచ్చింది. గుళ్ళో జనం కిక్కిరిసున్నారు. అంతా గోలగోలగా ఉంది. తాయరమ్మ కళ్ళు చిట్లించి అమృతను చూస్తూ, నేనెక్కడో చూశానే అమ్మాయి అంది. అమృత కొంచెం సిగ్గుపడి ధైర్యంగానే, ఇదివరకు నేను రామకృష్ణతో కలిసి మీ ఇంటికొచ్చానండి అంది. తాయరమ్మ జ్ఞాపకాల తెరలు కదిలాయి. ఆవిడకన్నీ గుర్తుకొచ్చాయి. రామకృష్ణ ఈ అమ్మాయిని వెంటబెట్టుకు రావడము, చదువుకున్న ఈ అమ్మాయిని చూసి తను చిరాకు పడ్డము, రామకృష్ణ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమోనని బెంగపడ్డము అన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు మాత్రం అమృతని చూడగానే ప్రాణం లేచొచ్చింది తాయరమ్మకి. ఈ అమ్మాయి పుణ్యమా అని రామకృష్ణ ఆ చెడిపోయిందాన్ని వదిలేస్తే అంతకంటే తనకేం కావాలి? ఒకనాడు పూర్ణ తనింటి కోళ్ళైతే బాగుండని తను ముచ్చటపడిన సంగతి ఆవిడ పూర్తిగా మరిచిపోయింది. అమృత లాంటి చదువుకున్న పిల్లను రామకృష్ణ చేసుకుంటాడేమోనని భయపడిన సంగతి మరిచిపోయింది. పూర్ణ చెడిపోయింది. నలుగురి చేత చీ అనిపించుకుంటోంది. సిగ్గు ఎగ్గు వదిలి బజార్న పడి తిరుగుతోంది. అలాంటిది ఇంటి కోళ్ళైతే జుగుప్సతో భయంతో వణికిపోయింది తాయరమ్మ. అమృతను ఆప్యాయంగా చూస్తూ, అబ్బా ఎంత చదువుకున్నా ఎంత దైవభక్తి, ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు కనిపిస్తారమ్మాయి. బొత్తిగా పాపపుణ్యం లేకుండా పోయాయి అంది. తాయరమ్మ ఆప్యాయతకి అమృత తెల్లబోయింది. వెనకటి ఆవిడ నిష్ఠూరపు మాటలు అమృత మరిచిపోలేదు. తనకు ఏ కొసానా భక్తి లేదని, కేవలం కుతూహలం కొద్దీ గుడికొచ్చానని అమృత చెప్పలేకపోయింది. రేపు మా ఇంటికి ఒకసారి రా అమ్మాయి. రామకృష్ణకి కాస్త సలపరం తగిలింది. నాకు కాలు చెయ్యి ఆడడం లేదు. అమృతను ఆశగా చూస్తూ అంది తాయరమ్మ. ఆ మాటలు వినగానే గతుక్కుమని ఆందోళనగా చూసింది అమృత. ఆ చూపులకు చాలా సంతృప్తిపడి, తప్పకుండా రామ్మా, పెద్దదాన్ని. ఈ కాలం వైద్యాలు నాకేం తెలుస్తాయి? వాడి సంగతి తెలుసుగా. ఒంటికి పడి ఏదీ వినిపించుకోడు అని మరోసారి పిలిచింది. అమృత వస్తానన్నట్లు తల ఊపింది. తాయరమ్మకు గుండెల్లోంచి పెద్ద బరువు దిగిపోయినట్లయింది. బంగారు బొమ్మ ఈ అమ్మాయి, దీని ముందు ఆ చెడిపోయింది నిలుస్తుందా అనుకుంది. భాస్కర్రావుకు రామకృష్ణకు పడదని అమృతకు తెలుసు. లలిత తనను రాజుగారికి అప్పచెప్పింది. రాజుగారు ఈ ఇంట్లో ఉంచుతూ, భాస్కర్రావు నా మాట కాదండు. అతని అండ ఉన్నంత వరకు ఈ ఊళ్ళో నిన్నెవరూ ఏమీ చేయలేరు అని చెప్పారు. రామకృష్ణకు జ్వరంగా ఉందని తెలిసిన దగ్గర నుంచి అమృత స్థిమితంగా నిలవలేకపోతోంది. దానికి తోడు తాయరమ్మ స్వయంగా ఆహ్వానించడంతో ప్రాణాలన్నీ అక్కడే ఉన్నాయి. కాని భాస్కర్రావుకు వ్యతిరేకంగా వెళ్ళడానికే సందేహిస్తోంది. అంచేత సంకోచంగా భాస్కర్రావుతోనే ఒకసారి తాయరమ్మ గారింటికి వెళ్ళొస్తాను అంది. భాస్కర్రావు తెల్లబోయి చూశాడు. అమృత మరింత సంకోచపడుతూ, ఆవిడ రమ్మన్నారు, రామకృష్ణకి జ్వరంగా ఉందట అంది. భాస్కర్రావు మెదడు చురుగ్గా పనిచేసింది. అతనికి అనేక విషయాలు లీలగా స్ఫురించాయి. ఈ పొంతులమ్మ రామకృష్ణని ప్రేమిస్తే, రామకృష్ణ కూడా ఈ పొంతులమ్మని ప్రేమిస్తే, ఇక పూర్ణకి తనే దిక్కు. తప్పకుండా వెళ్ళిరండి. ఒక ఊళ్ళో ఉన్నాక ఒకరికి ఒకరం ఆ మాత్రం సాయపడకపోతే ఎలా? అవసరమైతే సిటీ నుంచి పెద్ద డాక్టర్ని పిలుద్దాం. రేపు నేను సిటీకి వెళుతున్నాను. సాయంత్రానికి ఎలా ఉందో చెప్పండి. భాస్కర్రావు అంత ఆదరంగా మాట్లాడడం అమృతకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈయన చాలా మంచివారు. రామకృష్ణ అనవసరంగా అపోహ పడుతున్నాడు అనుకుంది. తనింటికొచ్చిన అమృతను ఎంతో సంబరంతో ఆహ్వానించింది తాయరమ్మ.
ఒక వెండి పళ్ళెం నిండా కజ్జికాయలు, మరొక వెండి పళ్ళెం నిండా జంతికలు అమృత ముందు పెట్టింది. అమృత ఆ పళ్ళాలను ఇబ్బందిగా చూస్తూ రామకృష్ణ ఎలా ఉన్నాడు అని అడిగింది. తాయారమ్మ వెంటనే అర్థం చేసుకుంది. అయ్యో నా మతి మండిపోను, వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి వాణ్ణి చూసిరా, ఇదిగో ఈ కాఫీ ఇచ్చిరా అని పెద్ద వెండి గ్లాసు నిండా కాఫీ ఇచ్చింది. ఆ గ్లాసు తీసుకుని తాయారమ్మ చూపించిన దక్షిణపు గదిలోకొచ్చింది అమృత. తల కింద రెండు చేతులు పెట్టుకుని వెలకిల్లా పడుకుని పైబారుకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు రామకృష్ణ. అమృతను చూడగానే ఉలికిపాటుతో లేచి కూర్చుని అమృత అన్నాడు. అమృత చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వునే చూస్తూ మాటలు రానివాళ్ల కూర్చుండిపోయాడు రామకృష్ణ. రామకృష్ణలో ఈ సంచలనం అమృతకు కొండంత ధైర్యాన్నిచ్చింది. చేతిలో కాఫీ గ్లాసు ముందుకు జాపింది. అదందుకొని అమ్మ బాబాయ్, ఇంత కాఫీయా అన్నాడు రామకృష్ణ. ఏమో మీ అత్తయ్యగారిచ్చారు. ఆవిడ అన్ని విషయాల్లోనూ ఇలా అతిగానే ఉంటుంది. పాపం నిన్ను ఆవిడే ఇబ్బంది పెట్టి పిలిపించినట్లుంది. ఆవిడ పిలవబట్టి ఇక్కడికి రాగలిగాను. నాకు ఇబ్బంది ఏమీ లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చెప్పండి, వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ క్షణంలో ఇలా పడుకొని నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. నన్ను గురించా? అవును. నువ్వు నీ జీవితంలో ఏ విధమైన అశాంతికి లోను కాకూడదని, హాయిగా సుఖంగా కలకాలం బ్రతకాలని. ఓహో, ఎంత మంచివారు! ఆ మాటకు అర్థమేమిటి అమృత? అమృత త్రుళ్ళిపడినట్టయింది. పూర్ణ కూడా సరిగ్గా ఇలాగే అడిగింది. మంచివాడంటే అర్థం చెప్పనా? ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడు. తనను నమ్మిన వాళ్లను సర్వనాశనం చేయనివాడు. నేను మంచివాణ్ణి కాదు అమృత, బలహీనుణ్ణి. కొన్ని బలహీనతలు జయించడం నా వల్ల కాదు. ఒక రకంగా నేను కూడా మీ అక్కయ్య లాంటి వాణ్ణే. అదేంటి, మీకు మా అక్కయ్యకు పోలికేమిటి? అది వెర్రిబాగుల్ది. రామకృష్ణ సమాధానం చెప్పలేదు. కష్టం మీద గ్లాసులో కాఫీ సగం తాగి మిగిలిన సగం మంచం దగ్గర నేల మీద పెట్టాడు. ఆ గ్లాసు తీసుకుని తాగబోయింది అమృత. వద్దొద్దు అన్నాడు కంగారుగా రామకృష్ణ. ఏం, ఈ కాఫీ తాగే అర్హత నాకు లేదా? లేదు, ఎందుకంటే ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. నాకిదే ఇష్టం, నేను తాగుతాను. ఎంత అనారోగ్యమైనా భరిస్తాను. మనలో ఈ బలహీనత ఎన్ని రకాలో చూడు. కొన్ని పనులు ఏమాత్రం మంచివి కావని తెలిసినా చేయకుండా ఉండలేం. మనకు ఏది సంతోషమో అది చేస్తాం. మంచికిలాగే ఈ సంతోషానికి కూడా సరైన నిర్వచనం లేదమృత. పంచభక్ష పరమాన్నాలతో మనం భోజనం చేసినప్పుడు ఆనందం కలుగుతుంది. ఆకలితో అలంటించేవాడికి మనకున్నది కాస్త పెట్టి మనమే ఆకలితో మాడుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. బయట ఏదో గట్టిగా గొంతులు వినిపిస్తుంటే అమృత రామకృష్ణలిద్దరి దృష్టి అటు మళ్ళింది. శనిమోహందానా, నా ఇంటికి ఎందుకొచ్చావే? నా గడపలోపల అడుగు పెట్టావంటే కాళ్ళు విరగొడతాను. కసిగా అరుస్తోంది తాయారమ్మ. నా కాబోయే మొగుడు కోసం వచ్చాను. నువ్వు కాళ్ళు విరగొట్టినా పీక తెగ్గొట్టినా నేను రాక మాన్ను. అంతకంటే మొండిగా సమాధానం చెప్తోంది పూర్ణ. రామకృష్ణ అమృత ముఖంలోకి చూశాడు. అమృత ముఖం జీవం లేనట్టు పాలిపోయింది. రామకృష్ణ సగం తాగి వదిలేసిన కాఫీ తను కొద్దిగా తాగగా మిగిలింది కిటికీలోంచి అవతలకు పారబోసింది. గాలికి 1-2 కాఫీ చుక్కలు అమృత ముఖం మీద పడ్డాయి. ఎంత రణగొండి రాలుగాయివే, అందుకే ఇంతకు తెగించావు. నేను రణగొండినే, అందుకే ఇలాంటి రాక్షసుల మధ్య బతుకున్నాను. నేను రాక్షసినా? కావా? హృదయం ఉన్న మనిషివైతే జ్వరంలో ఉన్న నా భర్తని చూసుకోవాలనొస్తే గుమ్మంలో అడుగు పెట్టనివ్వనని అటకాయించగలవా? భర్త? ఎవడే నీకు భర్త? అవునులే, నీకెలా తెలుస్తుంది? భర్త అనే మాటకు అర్థం తెలియదానివి. ఓసి దౌర్భాగ్యపుదానా, ఏం వదలుతున్నావే? తాయారమ్మ గొంతు పూర్ణ గొంతు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రామకృష్ణ లేచి బయటకొచ్చాడు. అమృత కూడా మరబొమ్మలా అతని వెనకాలే వచ్చింది. పూర్ణ అమృతను రామకృష్ణను మార్చి మార్చి చూసింది. అస్పష్టంగా గొణుగుతున్నట్లు నన్ను క్షమించండి అంది. అంతవరకు మహాకాళిలా విజృంభించిన పూర్ణ ఆ మాటలనడంతో ఏమనాలో ఎవరికీ ఏం తోచలేదు. అమృత గారు ఇక్కడున్నట్లు నాకు తెలీదు, తెలిస్తే రాకపోయేదాన్ని దీనంగా అంది పూర్ణ. అమృత మనసు రగిలిపోయింది. అదేంటి, నేనుండడానికి నువ్వు రావడానికి ఏం సంబంధం? ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్ళి రాగలవు నువ్వు. చివున తలెత్తింది పూర్ణ. ఏం, అందుకని నా మీద ఈర్షగా ఉందా? సాధ్యమైనంత వెటకారంగా అడిగింది. చిచ్చి, నీ మీద నాకు ఈర్ష? నువ్వెవరో నేనెవరు? నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో మాత్రం నాకు తెలుసు. మనసున్న ఆడదాన్ని, ఆ మనసులో మమత నింపుకున్న ఆడదాన్ని, లోకంలో ఆడవాళ్ళందరికంటే అదృష్టవంతురాలైన ఆడదాన్ని. ఎందుకో తెలుసా? నేను మనస వాచ కర్మణ దయవల్ల ఆరాధించే వ్యక్తినే నా భర్తగా పొందగలుగుతున్నాను. కళ్ళు తిరిగినట్లయి కింద పడిపోయింది అమృత. ఓయ్ దేవుడోయ్ అని గొల్లుమంది తాయారమ్మ.
రామకృష్ణ చటుకున అమృత పక్కనే కింద కూర్చుని అమృత తలను తన ఒళ్ళోకి తీసుకుని అత్తయ్య కొంచెం చన్నీళ్లు తీసుకురా అన్నాడు. తాయారమ్మ గోలు గోలుని ఏడుస్తూనే నీళ్లు తీసుకొచ్చింది. తువ్వాలు ఆ నీళ్లలో తడిపి ముఖం తుడిచాడు రామకృష్ణ. అమృత కళ్ళు విప్పింది. రామకృష్ణను చూడగానే ముఖం తిప్పుకొని అతని ఒళ్ళోంచి లేచి ఎవరితోనూ వెడుతున్నానని చెప్పకుండానే తల వంచుకుని వెళ్ళిపోయింది. అమృతను ఆపడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు రామకృష్ణ. అమృత అతని కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయే వరకు అతని మనసు జడప్రాయంగానే ఉండిపోయింది. ఆ తర్వాత తెప్పరిల్లి పూర్ణ కోసం చూశాడు. పూర్ణ కనపడలేదు. వెంటనే పూర్ణ కోసం బయలుదేరాడు. వెనక నుంచి తాయారమ్మ ఎక్కడికి అంటూనే ఉంది. రామకృష్ణ సమాధానం చెప్పలేదు. పూర్ణ ఇంటి దగ్గరకు వచ్చేసరికి పూర్ణ లేదు, తల్లి లేదు. తలుపులు గుళ్ళెం పెట్టున్నాయి. ఏదో స్ఫురించి లేచి తాటితోపుల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పూర్ణ తల్లి ఏదో వెతుకుంటున్నట్లు గొణుకుంటూ తిరుగుతోంది. కొంచెం దూరంగా ఒక చెట్టును ఆనుకుని తల్లినే చూస్తోంది పూర్ణ. ఆ చూపులు తల్లిని దాటి ఏ అనంతాలలోనో దేన్నో వెతుక్కుంటూ ఉన్నాయి. తనను ఎవరూ చూడ్డం లేదన్న భరోసాతో కావచ్చు, ఆ కళ్ళు యథేచ్ఛగా మనసులో లావానంతను వర్షిస్తున్నాయి. ఆ సమయంలో పూర్ణను సమీపించలేకపోయాడు రామకృష్ణ. ఆ తల్లి కూతుళ్లను చూస్తూ దూరంగా నిలబడిపోయాడు.